హాయ్ ఎవరీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం మన ఛానల్లో చాలామంది రిక్వెస్ట్ చేసిన నేపాల్ ట్రిప్కి వెళ్తున్నాం. ఈ వీడియో మన ఇండియా నుంచి మొదలై నేపాల్ రాజధాని కాఠ్మండు చేరుకునే వరకు ఉంటుంది. ఈ వీడియోలో నేపాల్ ఎలా చేరుకోవాలి అంటే ఫ్లైట్లో ఎలా చేరుకోవాలి, ఫ్లైట్లో ప్రయాణిస్తే పాస్పోర్ట్ కావాలా, ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, రోడ్డు మార్గం ద్వారా ఎలా వెళ్ళాలి, బస్సులో ఎలా వెళ్ళాలి, మన సొంత వాహనంలో వెళ్తే ఎలాంటి రూల్స్ పాటించాలి, వీటితో పాటు నేపాల్ కరెన్సీ, నేపాల్ మొబైల్ సిమ్, నేపాల్ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, నేపాల్లో మన ఇండియన్ ఫుడ్ లభిస్తుందా లేదా, నేపాల్లో హోటల్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇలా నేపాల్ ట్రిప్కి కావలసిన పూర్తి సమాచారం ఈ వీడియోలో లభిస్తుంది. నేను ప్రస్తుతం చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ముందుగా చెన్నై నుంచి ఫ్లైట్లో ఢిల్లీ వెళ్తున్నాను. ఢిల్లీ నుంచి మరో ఫ్లైట్లో నేపాల్ వెళ్తాను. మన రియల్ నేపాల్ జర్నీ ఢిల్లీ నుంచి మొదలవుతుంది. మనకి డైరెక్ట్ ఫ్లైట్ కాకుండా కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చెన్నై నుంచి ఢిల్లీ చేరుకునే లోపు వాటి గురించి షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే మనం వెళ్ళబోయే ఎయిర్ ఇండియా ఫ్లైట్. చెన్నైలో 10 గంటలకు మొదలవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీ చేరుకుంటాం. కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మరీ ముఖ్యంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేది చాలా పెద్దది మరియు చాలా రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్. కనెక్టింగ్ ఫ్లైట్ కి మినిమం 3-4 గంటల సమయం ఉండే విధంగా చూసుకోండి. ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు ఢిల్లీలో ఏ టెర్మినల్ కి చేరుకుంటాం, ఏ టెర్మినల్ నుంచి మన కనెక్టింగ్ ఫ్లైట్ ఉందో చూసుకోవాలి. మన నేపాల్ ఫ్లైట్ ఢిల్లీలో టెర్మినల్ 3 నుంచి మొదలవుతుంది. చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లే ఫ్లైట్స్ నేను చెక్ చేసినప్పుడు ఇండిగో ఫ్లైట్స్ ఢిల్లీ టెర్మినల్ 1 కి వెళ్తున్నాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ టెర్మినల్ 3 కి వెళ్తున్నాయి. ప్రైస్ డిఫరెన్స్ చెక్ చేసినప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ 200 ఎక్స్ట్రా ఉంది. పెద్ద డిఫరెన్స్ లేదు. ఎయిర్ ఇండియాలో మీల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇండిగోలో వాటర్ తప్ప ఏమీ ఇవ్వరు. 200 ఎక్స్ట్రా అయినా ఎయిర్ ఇండియా ఫ్లైట్ టెర్మినల్ 3 కి వెళ్తుంది. మీల్స్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి నాకు ఎయిర్ ఇండియా బెస్ట్ డీల్. ప్రైస్ డిఫరెన్స్ తక్కువగా ఉంటే వీలైనంత వరకు మీ కనెక్టింగ్ ఫ్లైట్ ఏ టెర్మినల్ నుంచి ఉంటుందో ఆ టెర్మినల్ కి వెళ్లే ఫ్లైట్ బుక్ చేసుకోండి. ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే మీ చాయిస్. 2-3 సార్లు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి వెళ్లిన వాళ్ళకి అంత ఇబ్బందిగా ఏమీ ఉండదు. ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళు మాత్రం ఈ ప్రొసీజర్ మైండ్ లో పెట్టుకోండి. కనెక్టింగ్ ఫ్లైట్స్ లో లగేజ్ చెక్ ఇన్ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి డైరెక్ట్ చెక్ ఇన్, రెండోది రీ చెక్ ఇన్. డైరెక్ట్ చెక్ ఇన్ అంటే మనం హైదరాబాద్ నుంచి నేపాల్ కి వెళ్తున్నాం. ఢిల్లీలో కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. హైదరాబాద్ లో మన లగేజ్ చెక్ ఇన్ చేస్తే డైరెక్ట్ గా నేపాల్ లో లగేజ్ కలెక్ట్ చేసుకుంటాం. అదే రీ చెక్ ఇన్ అని ఉంటే హైదరాబాద్ లో చెక్ ఇన్ చేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో రీ చెక్ ఇన్ చేయాలి. రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళకి ఇవన్నీ తెలిసే ఉంటాయి. ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళకి యూజ్ అవుతుందని చెబుతున్నాను. నేను చెక్ చేసినప్పుడు హైదరాబాద్, చెన్నై మరియు బెంగళూరు నుంచి నేపాల్ కి వెళ్లే ఫ్లైట్స్ ఢిల్లీలో రీ చెక్ ఇన్ ఉంది. డైరెక్ట్ చెక్ ఇన్ లేదు. ఇక్కడ రీ చెక్ ఇన్ అనే ఆప్షన్ ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఢిల్లీలో లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ రీ చెక్ ఇన్ చేయడానికి టైం పడుతుంది. ఒకవేళ మన టైం బాగోలేకపోతే, మన లగేజ్ మిస్ అయ్యి లేట్ గా వస్తే మన ట్రిప్పే క్యాన్సిల్ అవుతుంది. మన లగేజ్ 7 కేజీల కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా చెక్ ఇన్ చేయాలి. నా సూట్ కేస్ ఇంచుమించుగా 10 కేజీలు ఉంది. నాకు ఢిల్లీలో కనెక్టింగ్ ఫ్లైట్ ఉందని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే డైరెక్ట్ గా ఫ్లైట్ లోకి అలౌ చేశారు. మీరు కూడా ఇలా రిక్వెస్ట్ చేస్తే అలౌ చేస్తారు. అలాగని హెవీ లగేజ్ ఉంటే అలౌ చేయరు. మీరు 2 లేదా 3 ఉంటే ఒకే బ్యాగ్ లో పెట్టుకోకుండా 2-3 బ్యాగులు పెట్టుకోండి. కనెక్టింగ్ ఫ్లైట్ విత్ రీ చెక్ ఇన్ ఉన్నప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడే ఫ్లైట్ ఏ టెర్మినల్ కి వెళ్తుంది, డైరెక్ట్ చెక్ ఇన్ ఉందా లేదా రీ చెక్ ఇన్ ఉందా అని చూపిస్తుంది. ఫ్లైట్ లో మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. ఇడ్లీ, వడ, సాంబార్, సేమియా ఉప్మా, బ్రెడ్ ముక్క, అమూల్ బటర్.
యోగాట్ చిన్న వాటర్ బాటిల్. టేస్ట్ బాగుంది. ఆ రొట్టె ముక్క ఎందుకు ఇస్తారో అర్థం కాదు. తరువాత కాఫీ ప్రొవైడ్ చేశారు. కాఫీ డికాషన్, మిల్క్ క్రీమ్, షుగర్ విడివిడిగా ఇస్తారు, మనమే కలుపుకోవాలి. ప్రస్తుతం మనం ఢిల్లీ సమీపానికి చేరుకున్నాం. ఫ్లైట్ కరెక్ట్ గా మధ్యాహ్నం 1 గంటకి ఢిల్లీ చేరుకుంది. ప్రస్తుతం మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 అరైవల్ లో ఉన్నాం. టెర్మినల్ 3 డిపార్చర్ చేరుకోవాలి. ఇక్కడ నుంచి కొంత దూరం నడవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలాంటి ఎలక్ట్రిక్ బగ్గీస్ లభిస్తాయి. పెద్దవాళ్ళు లేదా ఎక్కువ లగేజ్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ పెద్ద వయసు ఉన్న వాళ్ళని మాత్రమే ఎక్కించుకుంటారు. ఖాళీగా ఉంటే మనలాంటి వాళ్ళని ఎక్కించుకుంటారు. ఈ ప్రదేశంలో డ్రాప్ చేశారు. ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ట్రాన్స్ఫర్. ఇక్కడ నుంచి మనం ఎస్కలేటర్ లో కిందకి వెళ్ళాలి. లిఫ్ట్ లో కూడా కిందకి వెళ్ళొచ్చు. ఈ ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని మీరు గమనిస్తే ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనగానే ఈ ప్రదేశం ప్రధానంగా చూపిస్తారు. ఈ ప్రదేశంలో మన భరతనాట్యం మరియు యోగా ముద్రలు ఏర్పాటు చేశారు. అభయ, వరద ఇలా 9 రకాల యోగా మరియు భరతనాట్యంలోని ముద్రలు మన సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించారు. ఇక్కడ నుంచి మన నేపాల్ యాత్ర మొదలవుతుంది. వెళ్లే మార్గంలో ఇండియా నుంచి బస్సులో, ఫ్లైట్ లో మరియు రోడ్డు బార్డర్ ద్వారా నేపాల్ ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఈ ప్రదేశం నుంచి అలా ముందుకు వచ్చి రైట్ సైడ్ నేరుగా వెళ్ళాలి. ఈ చివరికి చేరుకుంటాం. ఇక్కడ నుంచి ఎడమవైపు చివరికి వెళ్ళాలి. మధ్యలో డొమెస్టిక్ డిపార్చర్ ఉంటుంది. లోకల్ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఆ చివరిలో ఇంటర్నేషనల్ డిపార్చర్ ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు మన ఫ్లైట్ టికెట్ మరియు ఐడి చెక్ చేసి లోపలికి అలో చేస్తారు. అలా ఇంటర్నేషనల్ డిపార్చర్ చేరుకున్నాం. మీరు కనుక డైరెక్ట్ గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3కి వస్తే ఇక్కడికి వస్తారు. వరుసగా చాలా ఎయిర్లైన్స్ ఉన్నాయి. నేను నేపాల్ ఎయిర్లైన్స్ లో టికెట్ బుక్ చేసుకున్నాను. నేపాల్ ఎయిర్లైన్స్ ఎక్కడుందో వెతుక్కోవడానికి టైం పట్టింది. జీ బ్లాక్ లో నేపాల్ ఎయిర్లైన్స్ ఉంది. నా లగేజ్ చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇమిగ్రేషన్ అండ్ సెక్యూరిటీ చెక్ కి వెళ్ళాలి. మన గేట్ నెంబర్ 17. ఇమిగ్రేషన్ లో ఎందుకు వెళ్తున్నాం అని అడిగారు. టూరిజం అండ్ టెంపుల్స్ అని చెప్పాను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేపాల్ వెళ్ళడానికి పాస్పోర్ట్ అవసరం లేదు. కాకపోతే ఫ్లైట్ లో నేపాల్ వెళ్ళడానికి ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ చేయరు. పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి తప్పనిసరిగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫ్లైట్ లో నేపాల్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ చేయరు. ఇమిగ్రేషన్ అయ్యాక సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుంటే ఢిల్లీ డ్యూటీ ఫ్రీ షాపింగ్ ఉంది. ఇక్కడ గేట్ నెంబర్ డైరెక్షన్స్ ఉన్నాయి. ఆ డైరెక్షన్ ఫాలో అయ్యి మన గేట్ నెంబర్ చేరుకోవచ్చు. ఢిల్లీ డ్యూటీ ఫ్రీ షాపింగ్ చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ అమ్మే ఉత్పత్తులపై ట్యాక్స్ ఉండదు. మంచి ప్రీమియం క్వాలిటీ బ్రాండ్స్ తక్కువ రేటుకి వస్తాయి. డ్యూటీ ఫ్రీ షాపింగ్ దాటుకొని ముందుకు వస్తే ఫుడ్ కోర్ట్స్ మరియు లాంజెస్ ఉన్నాయి. మీ క్రెడిట్ కార్డులో ఫ్రీ లాంజ్ యాక్సెస్ ఉంటే యూస్ చేసుకోండి. ఇలా వరుసగా అన్ని రకాల ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ప్రైజెస్ అయితే దారుణంగా ఉన్నాయి. దోశ 600, అందుకే పిజ్జా తీసుకున్నాను 800. దోశకి 600 పెట్టాలంటే మనసు ఒప్పలేదు. తరువాత నా గేట్ నెంబర్ 17 చేరుకున్నాను. మన ఫ్లైట్ సాయంత్రం 4:50 ఉంది. ఇదే మనం వెళ్ళబోయే ఫ్లైట్, నేపాల్ ఎయిర్లైన్స్ ఫ్లైట్. అర్ధగంట లేట్ అయింది. రండి వెళ్దాం. నాకు ఢిల్లీ టు కాఠ్మండు ఫ్లైట్ టికెట్ 9000 పడింది. ఫ్లైట్ ఛార్జెస్ ఫిక్స్డ్ గా ఉండవు. 6000 నుంచి 12000 మధ్యలో ఉంటాయి. కాఠ్మండూకి ఎయిర్ ఇండియా, ఇండిగో ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. ప్రైజెస్ కూడా ఒక 500-600 డిఫరెన్స్ ఉంది. ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయి. నేపాల్ ఎయిర్లైన్స్ సర్వీస్ ఎలా ఉంటుందో చూద్దామని నేపాల్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాను. నేపాల్ ఎయిర్లైన్స్ లోపల ఇలా ఉంది. మన ఫ్లైట్ మొదలైంది, వీక్షించండి. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ ఎంత దారుణంగా ఉందో చూడండి. విజిబిలిటీ క్లియర్ గా లేదు. ఢిల్లీ నుంచి కాఠ్మండు ఫ్లైట్ జర్నీ 1:15 ఉంటుంది. ఇప్పుడు మీకు నేపాల్ ఎలా వెళ్ళొచ్చు అనే దానిపై బేసిక్ ఐడియా ఇస్తాను. ఫుల్ టూర్ ప్లాన్ లో ఎలా వెళ్ళొచ్చు, ఎలా తిరిగి రావచ్చు అనే దానిపై క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఫ్లైట్ లో ఎలా వెళ్లాలో చూద్దాం. మన ఇండియాకి నేపాల్ పై భాగంలో ఉంటుంది. నార్త్ వాళ్ళకి నేపాల్ దగ్గరగా ఉంటుంది. మనకి
చాలా దూరంలో ఉంటుంది. బస్సులో లేదా ల్యాండ్ బార్డర్ దాటి వెళ్ళాలి అనుకుంటే మనం నేపాల్ బార్డర్ చేరుకోవడానికే చాలా టైం పడుతుంది. ఎక్కువ సమయం లేదు అనుకున్న వాళ్ళకి ఫ్లైట్ బెస్ట్ ఆప్షన్. ఢిల్లీ, ముంబై, కాశీ నుంచి కాఠ్మండూకి డైరెక్ట్ ఫ్లైట్స్ లభిస్తున్నాయి. మన సౌత్ విషయానికి వస్తే ఓన్లీ బెంగళూరు నుంచి కాఠ్మండూకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. అది కూడా డైలీ ఫ్లైట్స్ లేవు, వీక్లీ 2 or 3 ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై నుంచి వెళ్లే వాళ్ళు ఢిల్లీలో ఫ్లైట్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్లైట్ టికెట్ ప్రైజెస్ ఫిక్స్డ్ గా ఉండవు. మీకు టూర్ ప్లాన్ వీడియోలో క్లియర్ గా చెప్తాను. బస్సు గురించి చెప్పాలంటే ఢిల్లీ మరియు వెస్ట్ బెంగాల్ లోని సిలిగురి నుంచి కాఠ్మండూకి డైరెక్ట్ బసెస్ లభిస్తాయి. ఢిల్లీ నుంచి కాఠ్మండూ 30 నుంచి 36 గంటల సమయం పడుతుంది. బస్ టికెట్ 3000 నుంచి 3500 ఉంటుంది. సిలిగురి నుంచి కాఠ్మండూ 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది. బస్ టికెట్ 2000 నుంచి 2500 మధ్యలో ఉంటుంది. నేపాల్లో రోడ్డు మార్గం చాలా దారుణంగా ఉంటుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. మనం ఢిల్లీ చేరుకోవడానికి 2 రోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి కాఠ్మండూ చేరుకోవడానికి మరో 2 రోజుల సమయం పడుతుంది. కేవలం జర్నీకే 4 రోజులు పడుతుంది. ఈ 4 రోజుల జర్నీలో అలసిపోతాం. ఇప్పుడు మనం ల్యాండ్ బార్డర్ దాటుకొని నేపాల్ ఎలా చేరుకోవాలో చూద్దాం. మన ఇండియా నుంచి నేపాల్ కున్న బార్డర్స్ లో ప్రధానంగా యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు. చాలా బార్డర్ క్రాసింగ్స్ ఉన్నాయి. ఈ బార్డర్స్ అంత సేఫ్ కాదు. కాకపోతే వీటిల్లో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ కి 90 కిలోమీటర్ల దూరంలో సనౌలి బార్డర్ ఉంటుంది. ఇతర బార్డర్స్ తో పోల్చుకుంటే ఇది సేఫ్. మన తెలుగు రాష్ట్రాల నుంచి గోరఖ్పూర్ కి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ముందుగా ట్రైన్ లో గోరఖ్పూర్ చేరుకోవాలి. గోరఖ్పూర్ నుంచి సనౌలి బార్డర్ 90 నుంచి 95 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులో లేదా కారులో బార్డర్ చేరుకోవచ్చు. సనౌలి బార్డర్ నుంచి ప్రతిరోజు సాయంత్ర సమయంలో కాఠ్మండూ, పోఖరాకి డైరెక్ట్ బసెస్ లభిస్తాయి. అంతేకాదు ఈ సనౌలి బార్డర్ కి కేవలం 23 కిలోమీటర్ల దూరంలో గౌతమ బుద్ధుడు జన్మించిన లుంబిని ఉంటుంది. లుంబిని దర్శించుకొని లుంబిని నుంచి బస్సులో కాఠ్మండూ లేదా పోఖరా చేరుకోవచ్చు. మీ సొంత వాహనాల్లో నేపాల్కి వెళ్లాలనుకుంటే సనౌలి బార్డర్ నుంచి వెళ్లి తిరిగి రండి. సొంత వాహనాల్లో వెళ్లే వాళ్ళు బార్డర్ లో పర్మిషన్ తీసుకోవాలి. జస్ట్ 150 నుంచి 200 ఉంటుంది. సొంత వాహనాల్లో వెళ్లే వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఫ్లైట్, బస్సులో నేపాల్ కి వెళ్తే ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా 6 నెలల వరకు మనం నేపాల్లో ఉండొచ్చు. కానీ సొంత వాహనాల్లో వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా 30 రోజుల్లో తిరిగి రావాలి. అంటే మీరు వచ్చినా రాకపోయినా వెహికల్ 30 రోజులకు మించి నేపాల్లో ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. బీహార్ బార్డర్ జయానగర్ నుంచి నేపాల్ జనక్పూర్ కి ట్రైన్ అందుబాటులో ఉంది. ఇది ట్రైన్ లో నేపాల్ కి వెళ్ళాను అని వీడియో చేయడానికి పనికొస్తుంది గాని ఫ్యామిలీతో వెళ్లే వాళ్ళకి ఇది సేఫ్ కాదు. అసలు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆ బార్డర్ కి ట్రైన్ లో చేరుకోవడమే పెద్ద తలనొప్పి. అందులో చాలా దూరం ఉంటుంది. ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు, బీహార్, యూపీకి వెళ్లే ట్రైన్స్ ఎంత దారుణంగా ఉన్నాయో. ఎవరైతే సరదాగా మేము ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ట్రైన్ లో వెళ్ళాము అనే ఫీల్ కోసం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. ఫ్యామిలీతో, పిల్లలతో వెళ్లే వాళ్ళు దయచేసి ఈ మార్గంలో వెళ్ళొద్దు. ఇండియా నుంచి నేపాల్ ఎలా వెళ్ళాలి అనే దానిపై మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. డీటెయిల్డ్ గా, క్లారిటీగా నేపాల్ ఫుల్ టూర్ ప్లాన్ లో వివరిస్తాను. ఫ్లైట్ లో డిన్నర్ ప్రొవైడ్ చేశారు. బ్రెడ్, బటర్ కేక్, ఫ్రైడ్ రైస్, వెజిటేరియన్ కి ఆలూ కాలీఫ్లవర్ కర్రీ, నాన్ వెజిటేరియన్ కి చికెన్, కోక్. టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, పర్వాలేదు, బాగుంది. నేపాల్ సమీపానికి చేరుకోగానే వ్యూస్ బాగుంటాయి. ఫ్లైట్ లేట్ అవడం వల్ల చీకటి పడింది. సిచ్యువేషన్ ఇలా ఉంది. రాత్రి 7:30కు నేపాల్ రాజధాని కాఠ్మండూ చేరుకున్నాను. ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే బుద్ధ భగవానుడు దర్శనమిచ్చారు. అక్కడి నుంచి మనం అలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఈ ప్రదేశానికి చేరుకుంటాం. లోపలికి ఎంటర్ అవ్వగానే ఎడమవైపు వీసా ఆన్ అరైవల్ క్యూ లైన్ ఉంటుంది. మనం నేరుగా వెళ్ళాలి. కాకపోతే కొంచెం అలా కుడివైపు వెళ్లి ఎడమవైపు చూస్తే ఇండియన్ సిటిజన్స్, ఫారినర్స్ విత్ వీసా ఉంటుంది. ఈ క్యూ లైన్ లో వెళ్లి ఇమిగ్రేషన్ పూర్తి చేసుకోవాలి. పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి చూపిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఒక్క ఇమిగ్రేషన్ ఆఫీసర్ మాత్రమే ఉన్నారు. చాలా టైం వెయిట్ చేయాల్సి
వెళ్లాల్సి వచ్చింది. ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని ముందుకు వస్తే కిందకి వెళ్ళడానికి ఎస్కలేటర్ ఉంది. ఇది చిన్న ఎయిర్పోర్ట్, స్టాఫ్ కూడా తక్కువగా ఉన్నారు. ఇమిగ్రేషన్ సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకోవడానికి చాలా టైం పట్టింది. కిందకి రాగానే మళ్ళీ సెక్యూరిటీ చెకింగ్ ఉంది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని తీసి బయట పెట్టాలి. ఇక్కడ కూడా చాలా టైం పట్టింది. సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకొని ముందుకు రాగానే లగేజ్ బెల్ట్ ఉంటుంది. స్క్రీన్ పైన మన ఫ్లైట్ నెంబర్, బెల్ట్ నెంబర్ చూపిస్తుంది. మన లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటికి వెళ్తాం. అలా ముందుకు వస్తే ఎగ్జిట్ కి ముందు మనీ ఎక్స్చేంజ్, ప్రీపెయిడ్ ట్యాక్సీ, మొబైల్ సిమ్ లభిస్తుంది. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిన కరెన్సీ ఎక్స్చేంజ్, ప్రీపెయిడ్ ట్యాక్సీ, మొబైల్ సిమ్ లభిస్తాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెన్సీ ఎక్స్చేంజ్ లో మన ఇండియన్ రూపీస్ ఎక్స్చేంజ్ చేయరు. అది మన ఇండియాకి నేపాల్ కి మధ్య ఉన్న ఒప్పందం. నేపాల్లో మన 500, 200 కరెన్సీ బ్యాన్ చేశారు. 100 రూపాయలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఎయిర్పోర్ట్ లో ఒక ప్రదేశంలో మన ఇండియన్ రూపీస్ ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఎన్సెల్ సిమ్ స్టోర్ కనిపించింది. సిమ్ తీసుకోవడానికి నా దగ్గర నేపాల్ కరెన్సీ లేదు. మన ఇండియన్ కరెన్సీ 100 నోటు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. దీన్ని దాటుకొని కొంచెం ముందుకు వెళితే ఎడమవైపు కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంది. ఎయిర్పోర్ట్ లో ఇక్కడ మాత్రమే మన ఇండియన్ రూపీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒక్క ఇండియన్ రూపీ 1.6 నేపాలీ కరెన్సీ. మన 100 రూపాయలు 160 రూపాయల నేపాల్ కరెన్సీతో సమానం. వీళ్ళు ఎక్స్చేంజ్ రేట్ 1.5 ఇస్తున్నారు. నేను ఎక్కువ రోజులు ఉంటున్నాను కాబట్టి 10,000 ఎక్స్చేంజ్ చేశాను. 15,000 నేపాలీ కరెన్సీ ఇచ్చారు. ఇది 1,000 రూపాయల నేపాలీ కరెన్సీ. బ్యాక్ సైడ్ ఇలా ఉంది. ఇండియన్ కరెన్సీలో 625 రూపాయలు. ఇది 500. మన కరెన్సీలో 313 రూపాయలు. ఇది 100 రూపాయలు. మన కరెన్సీలో 62 రూపాయల 50 పైసలు. ఇది 50 రూపాయల నోటు. మన కరెన్సీలో 31 రూపాయల 30 పైసలు. ఇది 20 రూపాయల నోటు. మన కరెన్సీలో 12 రూపాయల 50 పైసలు. ఇది 10 రూపాయల నోటు. మన కరెన్సీలో 6 రూపాయల 25 పైసలు. ఇది 5 రూపాయల నోటు. బ్యాక్ సైడ్ ఇలా ఉంది. నేపాల్ ప్రైజెస్ కూడా ఇంచుమించుగా మన ఇండియాలో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. కాకపోతే ఫుడ్ ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి సిమ్ తీసుకున్నాను. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 399 నుంచి 999 వరకు ప్లాన్స్ ఉన్నాయి. అక్కడ చూపిస్తున్నది నేపాలీ కరెన్సీ. మీరు ఎన్ని రోజులు స్టే చేస్తారు, మీకు ఎంత డేటా కావాలి అనే దాన్ని బట్టి ప్లాన్ తీసుకోండి. మన ఐడి ప్రూఫ్ మనీ పే చేస్తే 5 నిమిషాల్లో సిమ్ యాక్టివేట్ అవుతుంది. సిమ్ తీసుకొని ముందుకు వస్తే కరెన్సీ ఎక్స్చేంజ్ కి ఆపోజిట్ లో ప్రీపెయిడ్ ట్యాక్సీ కౌంటర్ ఉంది. ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మెట్లు దిగి కిందకి వెళితే బయటికి వెళ్ళిపోతాం. బయటికి రాగానే ఎదురుగా ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది. ప్రీపెయిడ్ ట్యాక్సీ బుక్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తే వాళ్ళు ట్యాక్సీ అలాట్ చేస్తారు. లేదంటే అలా కొంచెం ముందుకు వెళితే ట్యాక్సీ వాళ్ళు ఉంటారు. వాళ్ళతో బార్గెయిన్ చేసుకుని ట్యాక్సీ మాట్లాడుకోవచ్చు. రాత్రి 7:30 గంటలకు ఫ్లైట్ దిగితే ఎయిర్పోర్ట్ బయటికి రావడానికి 8 గంటల 50 నిమిషాలైంది. కాఠ్మండూ సిటీలో ఆటోలు ఉండవు, ట్యాక్సీ మాత్రమే ఉంటుంది. గుర్తుంచుకోండి. నేను కాఠ్మండూలో తామెల్ అనే ప్రదేశంలో రూమ్ తీసుకున్నాను. ఎయిర్పోర్ట్ నుంచి తామెల్ ఏరియా ఇంచుమించుగా 7 కిలోమీటర్లు ఉంటుంది. ట్యాక్సీ వాళ్ళు 1400 నేపాలీ కరెన్సీ తీసుకున్నారు. మన ఇండియన్ కరెన్సీలో 875 రూపాయలు. కాఠ్మండూలో చాలా ప్రదేశాల్లో హోటల్స్ లభిస్తాయి. ప్రధానంగా ఎక్కువ మంది స్టే చేసేది తామెల్ ఏరియా. ఆ తరువాత పశుపతినాథ్ ఏరియా. ఎయిర్పోర్ట్ నుంచి తామెల్ ఏరియాకి ట్యాక్సీ వాళ్ళు డే టైంలో 1000 రూపాయలు, రాత్రి అంటే 8 గంటల తర్వాత 1400 నేపాలీ కరెన్సీ ఛార్జ్ చేస్తున్నారు. అదే మీరు పశుపతినాథ్ ఏరియాలో తీసుకుంటే డే టైంలో 700, రాత్రి 1000 రూపాయల నేపాలీ కరెన్సీ ఛార్జ్ చేస్తారు. కాకపోతే నేపాల్లో మన ఓలా, ఉబర్ లాగా ఇన్ డ్రైవ్ యాప్ ఉంది. గూగుల్ ప్లే స్టోర్ లో ఇన్ డ్రైవ్ నేపాల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేపాల్ మొబైల్ నెంబర్ తో యాక్టివేట్ చేయండి. ఈ యాప్ లో చాలా తక్కువ ప్రైస్ కి ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ నుంచి తామెల్ ఏరియాకి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తే ఇన్ డ్రైవ్ లో 500 నుంచి 600 మాత్రమే ఛార్జ్ చేస్తారు. నేను ఆల్రెడీ ఎయిర్పోర్ట్ బయటికి వచ్చే సమయానికి రాత్రి 9 గంటలైంది. అందుకే డైరెక్ట్ ట్యాక్సీ తీసుకున్నాను. తరువాత కాఠ్మండూలో లోకల్ ప్లేసెస్ కవర్ చేసేటప్పుడు ఈ యాప్ యూస్ చేస్తాను. వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో రియల్ గా చూపిస్తాను. నేపాల్ రాజధాని కాఠ్మండూ సిటీ. ఇప్పుడు సమయం రాత్రి 9 అయింది. చాలా వరకు అన్నీ మూసేసి ఉన్నాయి. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది.
ఇది తామిల్ ఏరియాలో నేను బుక్ చేసుకున్న హోటల్ శ్రీ తారా. ఈ రూమ్ నాకు 1350 రూపాయలు పడింది మన కరెన్సీలో. రూమ్ బాగుంది, కాకపోతే రూమ్ 5th ఫ్లోర్ లో ఉంది. ఇది పశుపతినాథ్ ఏరియాలో నేను తీసుకున్న హోటల్ కైలాష్ కుటీ ఇన్. పశుపతినాథ్ ఆలయ సమీపంలోనే ఉంది, కేవలం 200 మీటర్లు. ఈ రూమ్ నాకు మన కరెన్సీలో 2000 పడింది. నేపాల్లో booking.com లేదా మన మేక్ మై ట్రిప్ గో ఐబిఐబిలో హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. నేపాల్లో హోటల్స్ బుక్ చేసుకునేటప్పుడు మీతో పెద్ద వయసు వాళ్ళు ఉన్నా లేదా మోకాల నొప్పి లాంటివి ఉంటే హోటల్లో లిఫ్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే నేపాల్లో ఎక్కువ హోటల్స్ లో లిఫ్ట్ ఉండదు, చాలా తక్కువ హోటల్స్ లో మాత్రమే లిఫ్ట్ లభిస్తుంది. లేదంటే హోటల్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మనకి వస్తాయి. వాళ్లకు కాల్ చేసి ఇలా మాకు 1st ఫ్లోర్ లేదా గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్ కావాలి, ఉంటే ఇవ్వండి అని అడగండి, లేదంటే క్యాన్సిల్ చేసుకోండి. నేపాల్లో భోజనం ఇలా ఉంటుంది. దీన్ని దాల్ బాతి అని పిలుస్తారు. ఇంచుమించుగా మన భోజనం లాగా ఉంటుంది. రైస్ కూడా బాగుంది, బాస్మతి రైస్ ఇస్తున్నారు. ఇంకా నేపాల్లో చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, తర్వాత వ్లాగ్స్ లో చూపిస్తాను. ఇక చివరిగా ముఖ్యంగా చెప్పవలసింది ఇక్కడి క్లైమేట్. నేపాల్ హిమాలయ పర్వతాల మీద ఉంది. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఈ వాతావరణం అలవాటు పడటానికి నాకు 2 రోజులు పట్టింది. ఉదయం 9 గంటలకి క్లైమేట్ కొంచెం వెచ్చగా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు బాగుంటుంది. మళ్ళీ 3-4 గంటల నుంచి చలి. అలా అని మరీ తట్టుకోలేని చలి కాదు. మనం ఒక్కసారిగా సౌత్ నుంచి నేపాల్ కి రావడం వల్ల అలా ఉంటుంది. అందులోనూ నేను మార్చి నెలలో వచ్చాను. మీరు కనుక మే జూన్ లో వస్తే మరీ ఇంత ఉండదు, కొంచెం బాగానే ఉంటుంది. మనం ఇండియా నుంచి నేపాల్ కి రావడానికి కావలసిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అందించానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో తెలపండి, ఫుల్ టూర్ ప్లాన్ లో కవర్ చేస్తాను. ఇక వరుసగా నేపాల్ వ్లాగ్స్ వస్తాయి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.